స్తోత్రం. ముందుగా దేవుని నామానికి వందనాలు. ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రజలందరికీ నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా పరిచర్య ఎనికేపాడు సియోను ప్రార్థనా మందిరము జెండా చెట్టు సెంటర్లో మా మందిరం ఉన్నదండి. మరి మీలో ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలని ఆసక్తి కలిగితే, మీలో రోగులైన, గర్భఫలాలు లేకపోయినా, సమస్యల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందులతో బాధపడుచున్న, కింద స్క్రోల్లో వస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే మీరు నైట్ అయినా సరే ఇబ్బంది పడము, లేచి ప్రార్థన చేస్తాము. మీ ముఖ్యంగా అత్యంత అవసరమైన అర్జెంట్ అయినా సరే ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి. మేము ప్రార్థన చేస్తాం. మేము మా టీం అంతా కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాము. అలాగే మా మందిరం కొరకు కూడా సియోను ప్రార్థన మందిరం కట్టబడాలని మేము ప్రేయర్ చేస్తున్నాము. మరి మా సియోను యొక్క మందిరానికి మీరు కూడా సహకారులుగా మరి ప్రార్థనలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ యొక్క యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి మీ లింక్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి అందరికీ కూడా ఈ లింక్ని షేర్ చేయండి. మరి తప్పకుండా ఈ యొక్క వాక్యమే కదా అని త్రోసివేయద్దండి. మరి వాక్యం బోధిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు. మరి ఈ వాక్యం నాది అని చెప్పి మీరు ఒక నిమిషం ఆగి, మీరు ఎన్నో ఛానల్స్లో అన్నీ చూస్తున్నారు, ప్రోగ్రామ్స్ మొత్తం చూస్తున్నారు. మరి దేవుని యొక్క ప్రతిష్టమైన వాక్యము కూడా కొంచెం సేపు ఆగి, ఏమిటి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, ఈ వాక్యాన్ని మీరు ఆలకించమని మనసారా మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ముందుగా ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రజలతో మీరు మాట్లాడండి తండ్రి. రాత్రికాల సమయం అందు విత్తబడిన వాక్యం అందిస్తున్నప్పుడు ప్రభు దాసురాలు నోటికి బురగా వాడుకోండి. ప్రజలకి ఏ వాక్యం అవసరమో మీరే మాట్లాడి మహిమ పొందమని యూట్యూబ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరు హృదయాల్ని తాకే మంచి వాక్యాన్ని మాకు అందించి వినగలిగిన చెవులు గ్రహించుకునే హృదయం బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనములో కొన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నారండి. చదువుకుందాం. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులని పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయెను. హల్లెలూయా. ఈ కొద్ది వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, దేవునింట ఆకాశములో కూర్చొని, ఆయన ప్రశస్తమైన సింహాసనం మీద కూర్చొని ఆకాశము నుండి భూమి కిందకి వంగి చూసినప్పుడు నరులు ఏమి చేస్తున్నారా అని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, ఈరోజు అంశం ఏంటంటే, దేవుని భయము నీకున్నదా? దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఆకాశం వంగి ప్రభు చూస్తున్నారు. మనము బొత్తిగా చెడిపోయామంట. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఒక్కడు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ ఒక్కడైనను లేరు. దేవుని స్తోత్రం. మేలు చేయవారు ఒక్కడు లేరు. ఎంతసేపు కీడు చేయటానికే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, ఈరోజు దేవుని ఎరిగిన నీవు దేవునితో సావాసం చేస్తూనే దారి తప్పిపోయి బొత్తిగా తొలగిపోయిన వారు ఉన్నారు. ఈ రోజున అదే జాబితాలో నువ్వు ఉన్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. నీవు మనుషుల నమ్ముల కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకనగా చాలా మంది మనుషుల వైపు చూస్తూ పరుగులు తీస్తూ ఉన్నారు. లోకము బొత్తిగా చెడిపోయింది. ప్రియమైన కుమార్తె కుమారులారా, దేవుడు మాట్లాడుచున్నాడు. నా రాకడ సమయానికి ప్రతి ఒక్కరూ కూడా చెడిపోయే ఉన్నారు, బొత్తిగా చెడిపోయి ఉన్నారు. హల్లెలూయా.
దేనికి చెడిపోయి ఉన్నారు? మద్యానికి అలవాటు పడ్డారు, పాపానికి అలవాటు పడ్డారు, దొంగతనాలకు అలవాటు పడ్డారు, డ్రగ్స్కి అలవాటు పడ్డారు. యవనస్తులు పాడైపోయి ఉన్నారు, త్రావ తొలగిపోయి ఉన్నారు. స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళి వస్తున్నారు అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని కుమార్తెలారా, బిడ్డలు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఎందుకనగా దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు. నీ హృదయాన్ని ఇప్పటికైనా దేవుని వైపు త్రిప్పమని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. త్రిప్పని ఎడల దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రియమైన కుమార్తె కుమారులారా, నేను పాపం చేస్తున్నాను కదా, నన్ను ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ వైపే చూస్తున్నాడు. హల్లెలూయా. నీవు పరుగు తీస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీ పరుగులో దేవుడు ప్రయాణం చేస్తున్నాడని గుర్తించు సుమా. ఎందుకంటే బొత్తిగా చెడిపోయిన స్థితిలో ఉన్నారు. ఈ రోజున దేవుడు మాట్లాడుచున్నాడు, అభిషేకించిన వ్యక్తులు సహితము కూడా సాతాను మోసపరుచుతున్నది. సాతాను యొక్క కబంధల హస్తము కింద చాలా మంది కూడా అణగదొక్కేసి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీతోనే నేను మాట్లాడుచున్నాను. నేను ఆకాశం వంగి చూడగా, నరుల్ని పరిశీలన చేయగా, పైనుండి దేవుడు ఒకడైనా ఉన్నాడు అని భయము భక్తి లేకోకుండా జీవిస్తున్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. బాప్తీసం తీసుకుంటున్నారు, కానీ బాప్తీసం తీసుకుని కూడా మరి ఎలా త్రోవ తప్పిపోతున్నారు. దేవుడు బాప్తీసం తీసుకుని కూడా త్రోవ తప్పిన వారి గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎలా త్రోవ తప్పుతున్నారు? మేము చర్చికి వెళ్తున్నాం కదా, రక్షణ తీసుకున్నాం కదా, మేము అంతా కూడా బాగున్నాం కదా అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏ పరిస్థితిలో కూడా నీ యొక్క హృదయము దేవుడికి ఇష్టము లేని పరిస్థితిలో ఉన్నది. మరి ఎంతో చెత్త వలె ఉంది నీ హృదయం. హల్లెలూయా. చెత్త లాంటి హృదయాన్ని ఊడ్చి శుభ్రం చేయమంటున్నాడు దేవుడు. మరి నీ చెత్త లాంటి హృదయంలోకి దేవుడు రావాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రమైన నీ హృదయము పరిశుభ్రం లేనప్పుడు ప్రభు ఎలా ఉంటారు? నివాసం చేసే నీ హృదయాన్ని పరిశుభ్రం చేసుకోమంటున్నాడు. దేవుని కుమార్తె కుమారులారా, మీరు అనుకుంటున్నారు మందులోనే ఉంది, తిరిగితేనే ఉంది, లోకంలో వెళితేనే ఉంది, లోకం వాళ్ళతో కలిస్తేనే బాగుందని చెప్పి లోకంకి ఎంతవైపు కూడా లోకానికి మీరు చూస్తున్నారు. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నేను చూడలేకపోతున్నాను, ఈ పాపాన్ని నేను ఇంకా భరించలేకపోతున్నాను అని దేవుడు ఎంతో దుఃఖిస్తున్నాడు. ప్రియమైన కుమార్తె కుమారులారా, దేవుడు ఆకాశం వంగి చూడగా నరులు త్రాగువారు త్రాగుతున్నారు, తినువారు తింటున్నారు, వ్యసనపడి వారు వ్యసనపడుతున్నారు, వారి ఇష్టానుసారంగా వారు ఎన్నో క్లబ్బులకు వెళ్తున్నారు, త్రాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగేవాళ్ళు మందు తాగుతున్నారు, వ్యభిచరించేవారు వ్యభిచరిస్తున్నారు, దొంగిలించేవారు దొంగిలిస్తున్నారు. కానీ ఎవ్వరిలో కూడా దేవుని భయం అంటూ లేదని ప్రభు మాట్లాడుచున్నారు. హల్లెలూయా. నా రాకడ సమయంలో కూడా ఇంకా తెలుసుకుంటారని దేవుడు భూమిని అలా ఉంచుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మన బ్రతుకులు ఏంటి, మన పరిస్థితి ఏంటి? మానవుడు పరుగులు తీస్తున్నాడు కానీ వెనక్కి తిరిగి చూడట్లేదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే గడ్డి పువ్వు లాంటిది మన లాంటి జీవితం. ఈ జీవితం కోసం ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం, ఎన్నో తిప్పలు పడుతున్నాం. ఆహారం కోసము, వస్త్రాల కోసము, ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనము అతుర్త పడిపోతున్నాం. కానీ దేవుని కోసం ఎవ్వరూ ఆర్భాటం పడిన వారు లేరని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు చెప్పుచున్నాడు, నీవు నా వైపు తిరిగిన ఎడల నేను నీ వైపు తిరుగుతానన్నాడు. మనము దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మన వైపు తిరుగుతాడు. ప్రియమైన కుమార్తె, ఈరోజు ఎన్నో శ్రమల్లో నువ్వు బాధపడుతున్నావు, ఎంతో దుఃఖంతో బాధపడుతున్నావు, ఎన్నో కష్టాల్లో నుంచి నువ్వు వెళ్తున్నావు. కానీ దేవుని వైపు మాత్రం చూడట్లేదు. దేవుని వైపు చూసిన ఎడల దేవుడు నీకు సహాయం చేయాలని, దేవుడు నీతో మాట్లాడాలని, దేవుడు నిన్ను దగ్గరికి తీసుకోవాలని, నిన్ను హత్తుకోవాలని, నా కుమారుడా నా కుమార్తె నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను హత్తుకోవాలని ఎన్నిసార్లు పలుమార్లు ప్రభు నీ వైపు చూస్తున్నప్పుడు నీవు ఎంత మాత్రం కూడా ప్రభుని అలక్ష్యము చేస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి ఆకాశమందున్న దేవుడు సింహాసనమును విడిచి నీ కొరకు వచ్చాడు, నీ కొరకు రక్తం కాచాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు
దెబ్బలు తిన్నాడు. కానీ నీవు ఏం చేస్తున్నావు? కనీసం దేవుడికి కొంచెమైన విధేయత చూపించట్లేదు. మానవుడు కొంచెమైన దేవుని వైపు తిరగట్లేదు. అందుకని అంటున్నాడు దేవుడు, నేనెంతో బాధపడుచున్నాను. దేవుణ్ణి దుఃఖపెట్టే వారంలాగా ఉన్నాం, కానీ దేవుణ్ణి సంతోషపెట్టే వారంలా లేము. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇక నా సమయం అయిపోతుంది, నేను వెళ్ళి తిరిగి మరలా మీ దగ్గరికి వస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కోడి కూసినప్పుడు వస్తాడో, పొద్దు కుంగినాక వస్తాడో, ప్రొద్దు కూకినాక వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక్క గడి అయినను వెలుగుండి ప్రార్థన చేయలేరా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఒక్క గడియ కాదు కదా, కొంచెం సమయం కూడా, రోజంతట్లో కూడా ప్రభుకి మనం సమయము ఇవ్వలేని వారిలో ఉన్నాం. ఎందుకంటే మోయలేని భారాలు, ఇంటి పనులు, మోయలేనటువంటి షాపింగ్లు, మోయలేనటువంటి పొద్దుగూకలు అలసిపోయి మనం బయటే తిరుగులాడుతున్నాం. ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసి, ప్రభువా నా పరిస్థితి చూడు, నా స్థితిగతులు చూడు, నాకు జాబ్ రాలేదు, నాకు పిల్లలు లేరు, నాకు అనారోగ్యంగా ఉన్నది, నా సమస్యలు ఇవి అని ఏ రోజైనా ప్రభు సన్నిధిలో నీవు మొరపెట్టావా? దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా ఉత్తరము ఇవ్వడు. కాబట్టి ఇది అంటున్నాడు, నువ్వు పరుగులు తీస్తున్నావే కానీ నీ పరుగులని ఆపము. ఇకనైనా నా వైపు నీవు తిరుగుము అన్నాడు. ఇకనైనా నా వైపు చూడుము అన్నాడు. ఇకనైనా నీ యొక్క ప్రతి ఒక్క లోకంలో ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టు అన్నాడు. కానీ దేవుడు మాట్లాడికి విధేయతలే చూపువారు కలరేమో అని దేవుడు ఆకాశమందు నుండి వంగి చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క మరి వాక్యం ద్వారా ప్రభు మనల్నే గద్దిస్తున్నాడని ప్రతి ఒక్కరికి గ్రహింపు వచ్చినప్పుడు దేవుడు మీ వైపు చూస్తాడు. నీ కుటుంబంలో సమస్యల్ని తీరుస్తాడు. నీవు ఏ రోజు నుండో ఎదురు చూస్తున్నావు, ఏ రోజు నుంచో నాకు ఈ కష్టాలు ఎవరు తీరుస్తారు, నాకు ఈ బాధలు ఎవరు తొలగిస్తారు, నేను ఎంతో ఇరుకులో ఉన్నావని నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావా, నీ రిలేటివ్ దగ్గరికి వెళ్ళావా, నీ పక్కింటి వాళ్ళకి చెప్తున్నావా? వీళ్ళందరూ చెప్పినా నీకు ఏమీ చేయలేరు, కానీ నజరేయుడైన యేసు మాత్రం చేయగలడు. ఆయన చేయగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు. కాబట్టి దేవాది దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, నిన్ను ఎడవను ఎడబాయను, చూడుము నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నాను. కాబట్టి నిన్ను జనములకి స్వాస్యముగా నన్ను అడుగుము, నీకేది కావాలో నేను ఇస్తానన్న దేవుడండి. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మీతోనే మాట్లాడి ఉన్నారు. మరి ఈ యొక్క లోకమంతా కూడా మరి ఎంతగానో బొత్తిగా చెడిపోయిందని ఈ వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడి ఉన్నారు. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, వాక్యం ద్వారా మీరు ప్రజలతో మాట్లాడారు. విత్తబడిన వాక్యం నాయన ప్రజల్లోకి వెళుచున్నప్పుడు నాన్నను ప్రజల్లో కార్యాలు జరిగించండి ప్రభా. వారు ఎంత మాత్రం తప్పిపోయి ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, ఎచ్చడు ఉన్నారో నాయన, నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నా ప్రభా. బిడ్డలు ఎక్కడ నశించిపోతున్నారో ప్రభా, అయా నా తండ్రి త్రోవ తప్పిపోయి ఉన్నారు నాయన, బొత్తిగా చెడిపోయి ఉన్నారు ప్రభా. కాబట్టి వారితో మీరు మాట్లాడారు, కాబట్టి వారిని రక్షించండి, కాపాడండి. పరలోక రాజ్యములో నాయన నరకానికి వెళ్ళకుండా ప్రభా, ఆ బిడ్డలందరూ కూడా పరదేశికి రావడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి బిడ్డని మార్చండి, ప్రతి కుటుంబం మార్చండి, ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. నీ కృపా సన్నిధి తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.